పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, స్నేహితులు, మన ఎన్టీఆర్ మరియు టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైడ్ తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎడ్లైడ్లో జరుపుతున్న మన వనభోజన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం. విదేశీ నేలపై ఉన్న మన మనసులు, మన సంస్కృతి, మన తెలుగుని ఎప్పటికీ గర్వపరిచేలాగా మనం ఈరోజు ఈ వనభోజన కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. సో మీ అందరికి కూడా ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ తరపున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒకసారి మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే మన ప్రెసిడెంట్ సుమంత్ కొమ్మినేని గారిని మాట్లాడవలసిందిగా కోరుదాం. ముందుగా అందరికీ, తెలుగు వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇంత షార్ట్ నోటీస్లో కూడా అందరూ ఇంత బిగ్ నెంబర్స్లో ఇబ్బందులున్న అందరూ వర్షం వల్ల ఇట్లా అయినా సరే అందరూ ప్లేస్ చేంజ్ అనగానే అమ్మటే ఓకే అని చెప్పి అందరూ ఇటు వచ్చినందుకు అందరికీ ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ. వినపట్లేదా? అండ్ మెయిన్లీ ఫస్ట్ మా కోఆర్డినేషన్ కమిటీకి ఇంత షార్ట్ టైంలో కూడా ఇలా పుల్ ఆఫ్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ ఈవెంట్ ఇలా జరగటానికి మెయిన్ కారణం మా కోఆర్డినేషన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ టీమ్. ఇంత షార్ట్ టైంలో కూడా మేము చేయగలము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరం ఎంజాయ్ చేద్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇవాళ అంతా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సుమంత్ గారు. ఎస్, డెఫినెట్గా అయితే ఇన్కన్వీనియన్స్ ఉంది. నేను దాని గురించి మా కమిటీ అందరూ మాట్లాడాక ఒక 2 minutes మాట్లాడతాను. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ వినిపిస్తుందా? సుజీవ్ వినిపిస్తుంది కదా? ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అన్నగారి అభిమానులకి, అడిలైడ్లో ఉండే తెలుగు వారికి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఎన్ఆర్ఐ టీడీపీ అడిలైడ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. దీంట్లో ఇంత షార్ట్ టైంలో అంటే ఓన్లీ 10 minutesలో డెసిషన్ మారింది. వర్షం పడుతుంది. ఇప్పుడు ఎలాగా ఇక్కడికి వస్తారా రారా, ఇక్కడ వచ్చినా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని ఇమీడియట్గా డెసిషన్ మార్చి ఇక్కడికి అవైలబిలిటీ ఉంది అని చెప్పి ఈ ప్లేస్ ఇచ్చినటువంటి నలభీమ వెంకట్కి, సుమంత్ గారు కోఆర్డినేట్ చేసినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత షార్ట్ టైంలో వెన్యూ మార్చినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, కొంచెం ఇబ్బంది పడినా కూడా ఎక్కడ
ఎందుకులే మళ్ళీ ఇప్పుడు వెళ్తాం వర్షంలో అనుకోకుండా వచ్చింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. నిజంగా ఇంకా వస్తున్నారు, పార్కింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ, బట్ అయినా కూడా ఈ అన్నిటినీ ఎదురుగా నిలబడి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మన ముందుగా మన స్పాన్సర్స్కి కూడా, స్పాన్సర్స్ అందరికీ రాజేష్ గారు వచ్చారు, ఆయన మెల్బోర్న్ నుంచి స్వీట్స్ పంపించారనమాట ఈ ఫంక్షన్ కోసమని. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చారు ఇక్కడికి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు అందరికీ తలలో నాలుగులాగా అన్ని ఆర్గనైజేషన్లకి స్వీట్లు పంపిస్తున్నారు. స్వీట్ మ్యాజిక్ వాళ్ళది అది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజింగ్ టీం అండి. స్వీట్ మ్యాజిక్ స్వీట్స్ ఇండియన్ ప్లాజాలో ఉంటాయండి, మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇండియన్ ప్లాజాలో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్, నెక్స్ట్ షాప్ పెట్టే వరకు అక్కడే దొరుకుతాయి. ఇంకోటి ఆర్గనైజింగ్ టీం, ఎన్ఆర్ఐ టీడీపీ అడిలైడ్ ఆర్గనైజింగ్ టీం, థ్యాంక్ యూ, కుడోస్ వాళ్ళకి ఒక్కసారి చప్పట్లు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అక్కడంతా టెంట్లు గజిబోలు అన్నీ వేశారు, అంతా రెడీ చేశారు. డెసిషన్ మారంగానే వెంటనే ఇమ్మీడియట్గా 10 minutesలో మొత్తం తీసేశారు, మొత్తం వచ్చేసినాయి, మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి అన్నీ. ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకొకసారి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళందరికీ. ఎన్ఆర్ఐ టీడీపీ అడిలైడ్ ఎప్పుడు కూడా తెలుగు వారందరి కోసం, కమ్యూనిటీలో అందరి కోసం పనిచేస్తుంది. ఓన్లీ ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ లేనప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ 3 ఆర్గనైజేషన్లు ఉన్నాయనుకుంటా రిజిస్టర్డ్ తెలుగు ఆర్గనైజేషన్లు. ఆటా ఒకటి, తెలుగు టాసా ఒకటి ఉంది, ఆటా ఒకటి ఉంది, సాటా ఒకటి ఉంది. ఈ 3 ఆర్గనైజేషన్లు తెలుగు కోసం పనిచేస్తున్నట్టున్నాయి. ఆ 3 ఆర్గనైజేషన్లు జాతీయ జెండాకి 3 రంగులైతే ఎన్ఆర్ఐ టీడీపీ అడిలైడు సమైక్యతా భావం పెంపొందించే అశోక చక్రం లాంటిది. సో ఈ అశోక చక్రంలాగా సమైక్యతా భావం పంపించడానికి మేము పనిచేస్తాం. అన్ని తెలుగు ఆర్గనైజేషన్ని ఒకటిగా ఉంచడానికి, అందరితో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు పనిచేస్తామని చెప్తూ, టైం ఎక్కువ లేదు, అందరూ ఈరోజు ఫుడ్ని ఎంజాయ్ చేయండి. నలభీమా రెస్టారెంట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అనిల్ కూడా ఈరోజు, అనిల్ ఇంకా వేణు, సుబ్బు గారు, నిఖిల్, మనోజ్ వీళ్ళందరూ అక్కడ ఫుడ్ చేశారు. అక్కడ గోపి గారు చాలామంది అక్కడ ఫుడ్ చేశారు. ప్రదీప్ గారు అందరూ ఫుడ్ చేశారు. రావు గారు మీ స్పాంటనిటీ తోటి ఇమీడియట్గా డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి మార్చారండి. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు కానీ అక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొత్తం ఇంకొకసారి తెలుగు వాళ్ళందరూ ఎలాంటి వర్షం వచ్చినా, ఎలాంటి ఏదన్నా ఇట్లాంటివి వచ్చినా కానీ అందరం ఒకటిగా ఉంటామని చాటి చెప్తే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. నేను చెప్పాలనుకుంటూ కూడా మీరే చెప్పేశారు కాబట్టి నేను కొత్త కంటెంట్ ఎతకాలి. సూరి మాట్లాడేలోపు ఇప్పుడు సూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నవీన్ అన్న అందరికీ పోటీ. ఫస్ట్ మన నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వచ్చారండి. మన ఎడ్లైట్ తరపు నుంచి నవీన్ అన్న అక్కడికి వెళ్ళి సూపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, మన ఎడ్లైట్ని అక్కడ రిప్రజెంట్ చేసినందుకు. చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇవాళ మొన్న ఆంధ్రాలో తుఫాన్ వచ్చింది, బాబు గారు ఎలా రియాక్ట్ అయ్యారో సేమ్ ఇక్కడ వర్షం వస్తే మన రావు గారు, చిన్న మనోహర్ అండ్ టీం అండ్ ప్రవీణ్ అన్న అందరూ బాగా రియాక్ట్ అయ్యి అక్కడ ఫస్ట్ అన్ని టెంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసాం. నల్లవేమ వెంకటన్న, సుమంత్ అన్న కోఆర్డినేషన్తో ఇది మనకు దొరికింది. అండ్ వాళ్ళకి బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఆ టీం మొత్తం బాగా పనిచేసి ఇక్కడికి అన్నీ సెటప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కోఆర్డినేషన్ టీం, ఫుడ్ టీం అందరికీ మళ్ళీ నవీన్ అని చెప్పారు, నేను రిపీట్ చేయదలుచుకోలేదు. బట్ ద వర్క్ ఈజ్ వీ షుడ్ బి అప్రిషియేటింగ్ ద వర్క్. అండ్ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ శ్రవంతికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూరి. నరేన్ గారు ఓకే, వీళ్ళు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారండి. పొద్దున 10 o'clockకి వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ తరపున కూడా నేనే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే 10 o'clockకి అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి, రైట్ ఫ్రమ్ ద డెకర్, మైక్ సెటప్ ఇవన్నీ అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ దెన్ అక్కడ చేసి కూడా మొత్తం క్విక్గా స్విచ్ చేసి తేజు, నరేన్ గారు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన టీమ్ అంతా కూడా ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. మీ అందరూ కూడా ఫుడ్కి వెళ్ళే ముందు బిఫోర్ మన మేకప్ లిటిల్ బిట్ తగ్గే ముందు అమ్మాయిలు హ్యాపీగా వచ్చి ఫోటోలు దిగండి. అండ్ అలానే ఆర్గనైజింగ్ టీం అందరు కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి.
ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేము వెన్యూ మార్చగానే పర్లేదు మేము హ్యాపీగా వస్తాం ఇంత వర్షంలో కూడా అని చెప్పి వచ్చిన మీ అందరికి కూడా ఒక్కసారి మా కోఆర్డినేషన్ కమిటీ అండ్ ఆర్గనైజింగ్ టీం మీరు గట్టిగా చెప్పట్లండి ఈరోజు వచ్చిన వాళ్ళకి. మన ప్రోగ్రామ్ జస్ట్ స్టార్ట్ అయిందండి. వీ హ్యావ్ ప్లాన్ సో మెనీ థింగ్స్. గేమ్స్ ఉన్నాయి, తంబోలా ఉంది అండ్ చాలా యమ్మీ ఫుడ్ ఉంది. ఇవాళ మన ఫుడ్ స్పాన్సర్స్ వచ్చి నలభీమా కిచెన్స్ అండి. వాళ్ళతో పాటు మన అనిల్ గారు అలాంగ్ విత్ దేర్ హోల్ టీమ్ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కుక్ చేశారు. ఒక్కసారి మీరు మన ఫుడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మేము మా కంప్లీట్ మెన్యూ అంతా కూడా డిస్ప్లే చేసాము. ప్లీజ్ వాచ్ త్రూ. నేను దాని నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద వాలంటీర్స్ కూడా అండి, ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ఇవాళ ఇక్కడ ప్రజెంట్ అయిన కోఆర్డినేషన్ కమిటీ అండ్ కమిటీ కాకుండా కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటారండి. వాళ్ళు దే ఓన్లీ హెల్ప్ us డ్యూరింగ్ ద ఈవెంట్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అండ్ అలానే ఇవన్నీ ఎన్నున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే స్పాన్సర్షిప్ దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కదా. మా స్పాన్సర్స్ వచ్చేసి క్వికెన్ లోన్స్, సిబో ఎస్ప్రెసో, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్, రెడ్ రోస్టర్, సెలబ్రేషన్స్, స్కార్పియో రైడ్స్, ఐడల్ రోలర్ షట్టర్స్, ఓమ్ ఇండియన్ గ్రాసరీస్, ట్యాక్స్ అకౌంటెంట్స్, టోరెన్స్ ఫ్రెష్, వైబ్ పోట్రీ, రియల్ ఎస్టేట్ ఎస్ఏ, జేసీ రియల్ ఎస్టేట్ అండ్ సోలారింగ్, నలభీమా కిచెన్స్, ఈ ప్లానెట్, ఇదేంటంటే ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్, మన తెలుగు ఫుడ్స్ అండ్ అలానే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్పాన్సర్స్ వచ్చేసి సారికాస్ ఫోటోగ్రఫీ అండి. సోలారింగ్ చెప్పాను. సో ఇంతమంది నేను చదువుతున్నా వీళ్ళు ఇంకా నేను మర్చిపోయానేమో అనుకొని చెప్పారు. ఐ హోప్ నేను అసలు ఎవరిని మర్చిపోలేదు. వీళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. వీళ్ళు ఇది మా 4th ఇయర్ అండి, 2nd టర్మ్ ఆఫ్ టీడీపీ అసోసియేషన్ ఇన్ ఎడ్లైడ్. వీళ్ళందరూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అండ్ అలానే ఈరోజు మనకి స్వీట్ మ్యాజిక్ నుండి ఎమ్మీ బర్ఫీ ఉండబోతుంది. అది మీరు అందరూ టేస్ట్ చేయండి. అలానే ఇంకా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ లేవు కానీ మన ఇండియన్ ప్లాజాలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీ అందరికి కూడా అబ్బా ఇంట్లో ఏం చేస్తాంలే కార్తీక మాసంలో కొంచెం నీరసంగా ఉంటుంది కాబట్టి యూ ఆల్ కెన్ హ్యాపీలీ గెట్ దో స్వీట్స్ అండ్ ట్రై ఫ్రమ్ ఇండియన్ ప్లాజా అండి. ఎప్పటి వరకు అవైలబుల్గా ఉంటాయి అనేది కూడా వీ గెట్ దోస్ డీటెయిల్స్ అండ్ విల్ షేర్. సో ఈలోపు మీరు అందరూ నన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను వచ్చి మీ మధ్యలో అడుగుతాను. మీ అందరూ ఇంకా రిలాక్స్ అవ్వండి. వన్స్ ఆఫ్టర్ ద ఫుడ్ ఈజ్ రెడీ నేను ఆ ఫుడ్ కూడా సెటప్ అవగానే మీ అందరికీ చెప్తాను. సరే మరి అన్న ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో కొన్ని ఇంక్లూడ్ కూడా చేశారు. ఎస్, పార్క్లో అనుకున్నప్పుడు బ్రింగ్ యువర్ మ్యాట్స్ అండ్ చైర్స్ అని పెట్టాం కదా. ఎవరన్నా తెచ్చుకున్నారా యువర్ మ్యాట్స్ కానీ చైర్స్? నేను కూడా తీసుకొచ్చాండి. మీలానే ఇక్కడెక్కడైనా కూర్చోవచ్చేమో అని చెప్పి. హోప్ఫుల్లీ అంత అవసరం రాకపోవచ్చు, బట్ అవసరం వస్తే వీ కెన్ ప్లేస్ దోస్ మ్యాట్స్ హియర్ పిల్లల్ని కూర్చోబెట్టడానికి. అండ్ అలానే తంబోలా అని మెన్షన్ చేసాం. ఎంతమంది చూశారు? ఏంటి ఎవరు చూడలేదా తంబోలా? మీరు చూసారు కదా, ఎంతో చూసారా? ప్రైసింగ్ ఎంత? $2 per 1 ticket and 3 tickets for $5. ఓకే, నేనైతే 3 tickets కొంటా, ఒక్క ప్రైజ్ అన్న రాకపోద్దా అని చెప్పి. మీలో చాలామంది కూడా అలానే కొనాలనుకుంటున్నారు. సో మనకి గేమ్లో మనం చాలా వరకు కామన్గా అయినాయి. ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుకుంటుంది జల్దీ 5 కదా. ఈసారి జల్దీ 5 వద్దు, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫుల్ హౌస్ పెట్టుకుందాము. ఓకేనా? సో దానికి మేము టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తున్నామండి. ఎనీ ఆఫ్ యూ హ్యావ్ క్యాష్ దట్స్ ఫైన్, లేదంటే కూడా FPAS అవైలబుల్గా ఉంది. నేను మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఒక టికెట్ $2. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ 3 tickets $5 అండి. FPAS ఓపెన్ అవుతుంది. మీరు అందరూ కూడా వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకోండి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ మనీ పే చేసి. ఓకేనా? సరే, ఇందాక ఒక్క విషయం మెన్షన్ చేద్దామని మర్చిపోయాను. యష్ ఉన్నాడు ఇక్కడ. మొన్న ఇంటర్స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది బ్రిస్బేన్లో. ఆ టోర్నమెంట్కి అడ్లైడ్ తరఫున వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. చాలా కష్టపడ్డారు అక్కడ. గుడ్ లక్ నెక్స్ట్ టైం టీమ్.
గో నెక్స్ట్ టైం బాగా మంచిగా నెక్స్ట్ టైం కప్ తీసుకొని వద్దాం ఖచ్చితంగా. ఒక్కసారి వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి చప్పట్లతోటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీ ఇండియాలో అయితే వనభోజనాలు అన్నీ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఎలా ఉంది మీకు? మీరు చేస్తున్నారా ఆంటీ కార్తీక మాసం? కానీ మీకు కార్తీక మాసం వైబ్స్ వస్తున్నాయా ఈ వనభోజనాలు ఇవన్నీ చూస్తే? అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాగే ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చాక అలానే ఉందంట. మీరు చేస్తున్నారా కార్తీక మాసం? మీలో ఎవరైనా మీరు చేస్తున్నారా? సోమవారం సేమ్, నేను కూడా అలానే. హలో, మీరు చేస్తున్నారు? అస్సలు మిమ్మల్ని అడగకుండా నేను ఎలా వెళ్ళాలి చెప్పండి అటు. మీరు కార్తీక మాసం ఉపవాసాలు కూడా ఉంటున్నారా? పౌర్ణమి రోజు అయితే చాలా బాగా చేస్తాం. కార్తీక నోములు కూడా ఉన్నాయి. దారాలు కట్టుకొని మార్నింగ్ అంతా ఉపవాసం చేసి ప్రసాదాలు చేసి సోమవారం ఉపవాసం చేయట్లేదు, ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు చేస్తున్నాం. అది మా అత్తమ్మ వాళ్ళ పద్ధతి. అది కలశం పెట్టి కుదిరితే పూజారిని కూడా పిలవచ్చు. అప్పుడు చాలా మంచిదని అంటున్నాను. వెరీ నైస్ అండి. మీరు ఇక్కడికి వచ్చి కూడా మీ ట్రెడిషన్స్ అన్నీ స్టిల్ ఫాలో అవుతుంది. గోదావరి సైడ్ కార్తీక మాసం అనగానే ఒక స్పెసిఫిక్ ఐటమ్ కంపల్సరీ వండుకుంటారు కదా, ఏంటది? కందా బచ్చలి. అదైతే పాపం మన తేజు గోదావరి సైడ్నే నుంచే ఉన్నారు, తను రిక్వెస్ట్ చేశారు కూడా కుదిరితే మనం కందా బచ్చలి పెడదామని. మీరు తెలంగాణ సైడా అంటే? మీరు చెప్పండి. కంద పులుసు. ఓకే, సూపర్. మీ ప్రాపర్ ఎక్కడ ఆంటీ? మీ నేటివ్ తెనాలి. మంది తెనాలే. అయితే మేము కానీ తెనాలైనా చూడండి, ఆంటీ వాళ్ళేమో కంద పులుసు చేసుకుంటే మేము నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీ చేసుకుంటాము. నివేదిత గారు, మీరు కృష్ణా కాబట్టి, కృష్ణా జిల్లా సైడ్ నుంచి కాబట్టి మీరేం స్పెసిఫిక్గా చేసుకుంటారు కార్తీక మాసం అంటే? కార్తీక మాసం మెయిన్ నేతి బీరకాయ పచ్చడి. మనకి ఇక్కడ ఉసిరి చెట్లు ఉండవు కాబట్టి ఏం చేయలేము. ఓకే ఆంటీ, మీ సైడ్ ఏం చేసుకుంటారు? ఉసిరికాయరా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్, ఇలా చాలా ఐటమ్స్ చేసుకుంటాం కదా. ఎవరికైనా కార్తీక మాసంలో మనం చింతపండు తినకూడదు అనే విషయం తెలుసా? నాకు ఎందుకు తినకూడదని తెలియదు. ఇవాళే గూగుల్ మాతను అడిగితే చెప్పింది తినకూడదు అని చెప్పి. రేపు అడుగుతా ఎందుకు తినకూడదు. అవును కదా. సరే, మీది ఏ ఊరు? ఒంగోలు. అబ్బో, ఒంగోలులో అంటే ఇంకా చాలా స్పెషల్స్ ఉంటాయి. స్పెషల్లీ మైసూర్ పాక్ చాలా స్పెషల్ కదా అక్కడ. అల్లూరే మైసూర్ పాకు. అవును, నేను వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటా. మరి కార్తీక మాసంలో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి కంపల్సరీ చేసుకునేది? నేతి బీరకాయ మా సైడ్ కూడా. మీకు కూడా సేమ్ ఐటమా? హైదరాబాద్. ఓకే, మీరు తెలంగాణ నుంచి చెప్పాలి. మీరు కార్తీక మాసం అంటే ఏ ఐటమ్ స్పెసిఫిక్గా చేసుకుంటారు? బాగా పులిహోర. మీదండి, మీరెక్కడ నేటివ్? వైజాగ్ అంటే గోదావరి కాదా? గోదావరి. మరి మీరేం చేసుకుంటారు అక్కడ? మాకు సగం రోజు ఉపవాసాలే ఉంటాయి. సూపర్ అండి. వైజాగ్ సైడ్ మీ పేరండి? మహతి గారు. వాళ్ళకైతే డీటాక్స్ జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో, మంచిగా క్యాలరీస్ తగ్గించి. ఒంగోలులో అయితే నేతి బీరకాయ పచ్చడి అంట, తెలంగాణలో అయితే పులిహోర అంట. సరే, ఎంతమందికి తెలుసు కార్తీక పౌర్ణమి రోజు ఎంతమంది ఉపవాసం ఉంటారు ఇక్కడ? మనందరం చాలా వరకు ఉంటాం కదా. కానీ మీరు సోమవారం ఉపవాసం ఉంటేనే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేసింది చెల్లుతుందని ఎంతమందికి తెలుసు ఇక్కడ? తెలుసా? ఓకే, ఎవరికైనా తెలియకపోతే మీరు కనుక నెక్స్ట్ టైం కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండాలనుకుంటే కనుక 4 సోమవారాల్లో కార్తీక పౌర్ణమి ముందు, అంటే లాస్ట్కి పౌర్ణమి వస్తే ఓకే, బట్ ముందే పౌర్ణమి వస్తే కనుక వాటి ముందు వచ్చే సోమవారాల్లో ఒక్క సోమవారం అన్నా ఉపవాసం ఉండాలి. అప్పుడే మీరు చేసే కార్తీక పౌర్ణమి ఉపవాసం చెల్లుతుంది అన్నమాట. సరే, నాకైతే 2-3 విషయాలు తెలిసి నేను ఫస్ట్గా చెప్పేసా. కార్తీక మాసంలో మీరు మీ పిల్లలకి పాస్ ఆన్ చేస్తున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా వాళ్ళు పెద్ద అయ్యాక? తప్పకుండా. ఫాస్టింగ్స్, 365 ఒత్తులు. గుడికి వెళ్తాం కాబట్టి మన గుళ్ళో వెలిగించలేరు కదా, సో మేము తులసమ్మ దగ్గర వెలిగించేస్తాము. మెయిన్ శనివారం పౌర్ణమి వచ్చే ముందు శనివారం వ్రతం చేసుకుంటాం మేమైతే. ఇంకా వాళ్ళ ఇష్టం అది.
వ్రతం చేసుకుని నేను ఆ రోజు 365 ఒత్తులు వెలిగించేస్తాను తులసమ్మ. మీరు నేర్పించేది మీరు నేర్పిస్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టం. బట్ మనం 100 నేర్పిస్తే అట్లీస్ట్ వాళ్ళు 10 అయినా చేస్తారు. సేమ్ నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. ఇక్కడ ఎంతమంది 365 ఒత్తులు వెలిగిస్తారండి కార్తీక మాసంలో? 365. మీరు ఇంకెంతమంది వెలిగిస్తారు? కానీ మీరందరూ ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒత్తులు తెచ్చుకుంటారు. ఇక్కడ దొరకడం అయితే అసలు చాలా కష్టం కదా. ఇక్కడే ఆర్డర్ చేస్తున్నారా? కోల్స్లో ఊల్వర్త్స్లో కాటన్ బాల్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ $2. దానిలో అయితే వందల ఒత్తులు చేయొచ్చు తీసి. నెక్స్ట్ టైం అండి మేక్ షూర్ నేను అనురాధ గారిని ముందే రిక్వెస్ట్ చేసి కోల్స్లో దొరికే కాటన్ బాల్స్తో ఒత్తులు ఎలా చేయాలో డెమో ఇప్పిస్తాను మీ అందరికి కూడా, ఓకేనా? ఎందుకంటే ఎవరికైనా ఈ ఇయర్ కావాలంటే జాస్మిన్స్ అని ఒక పూజ స్టోర్ వెబ్సైట్ ఉంటుందండి, వాళ్ళ దగ్గర మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర 365 ఒత్తులు డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాయి. మన ఇండియన్ స్టోర్స్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి, ఉండకపోవచ్చు. బట్ దెన్ ఆ స్టోర్లో అయితే మీకు కావాల్సిన పూజా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. 365 ఒత్తులు అయితే డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఎంతమంది వనభోజనాలకు వెళ్ళేవాళ్ళం మీరు అందరూ? చాలా మెమరీస్ ఉంటాయి కదా. అసలు మనం నేనైతే ఏం చేసేదాన్ని కాదు. వనభోజనాలు అంటే మంచిగా ఆడుకోవటం, తెచ్చే ఐటమ్స్ అన్నీ బాగా తినటం, మళ్ళీ అలసిపోవటం. ఎంతమంది సముద్ర స్నానానికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ? ఓకే, మన ముగ్గురమే అన్నిటికీ ఎత్తుతున్నట్టున్నాము. సరే, ఎవరైనా మీరు కూడా వెళ్ళేవాళ్ళు. నువ్వు వెళ్తావులే, ఎందుకంటే నా చెల్లివి కాబట్టి నాతో పాటు నువ్వు రావాలి కదా. సరే, అమ్మాయిలే అన్నీ చేస్తారు, అబ్బాయిలకి ఏం మెమరీస్ లేవనుకుంటా. కార్తీక మాసంలో మీరేం చేసేవాళ్ళు కాదా అబ్బాయిలు? కార్తీక మాసంలో ఏమన్నా చేసేవాడువా నువ్వు? పూజలు నువ్వు ఇక్కడ ఎవరైనా పెళ్ళిగానే అమ్మాయిలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళలో ఒకళ్ళని ఎత్తుక్కో. ఎందుకంటే మరి నువ్వు చెయ్యవు, నీకోసం ఎవరైనా చెయ్యాలి కదా, ఓకేనా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ఇల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು, ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು, ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಎಲ್ಲ ನಾಕೆ ಬಿಂದು. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, వత్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. కొడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో.
రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. Girls, 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 no dangal, celebrate the Pongal. యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటిమేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. Have you tried all the food items today? No. What did you try? The chips. And what else? I
హ్యావ్ యూ ట్రైడ్ ముద్దపప్పు ఆవకాయ అన్నం? The one with the ghee పులిహోర? How is it? Yummy? You like it? Okay, thank you. సరే, ఫుడ్ అంతా ఎలా ఉంది? ఏది బాగుంది, బాగా నచ్చింది? ముద్దపప్పు ఆవకాయ, పెసర పునుగులు ముద్దపప్పు ఆవకాయ. మేబీ మనం ఇంటికి వెళ్ళే ముందు ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ పోల్ తీసుకుందాం. ఏ ఐటమ్ ఎక్కువ వస్తే ఎక్కువ సార్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆ ఐటమ్, ఓకేనా? లేకపోతే అట్లీస్ట్ రెసిపీ అన్నా ఇవ్వమని అడుగుదాము. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆమల్ తాడు కట్టిన ముగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా, మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేపు కట్టుకుందయ్యా, మూడు పొద్దుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా, ఉలాలా ఉలాలా డబాల గోపాల, కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా. సో 3 rounds అయ్యాయి కదా, మనకి స్టిల్ మన గేమ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మీకు ఎప్పుడు ఆకలేసినా మీరు వెళ్ళండి, మీతో పాటు నన్ను కూడా పిలవండి, ఓకేనా? మిగిలిన ఐటమ్స్ కూడా మనం హ్యాపీగా ట్రై చేద్దాం. ఓకే, సో ఇంక నుంచి మీరు ఆ రెసిపీ ట్రై చేయాలి. పర్లేదు, మీరు రండి, మీరు మాట్లాడొద్దు, నేనేం అడగలే కానీ ఫ్రేమ్లో మీ ఇద్దరు ఉంటే చూడటానికి బాగుంది. మీకేం ఐటమ్ నచ్చిందండి? నాకు కూడా అదే నచ్చిందండి. మరి మీకండి? స్వీట్ నచ్చిందండి, అవును అవును, మ్యాంగో సాగు చాలా బాగుంది. చాలా మంది కిడ్స్ కూడా నచ్చింది. మేము కుదిరితే అనిల్ అన్న ఆ రెసిపీ షేర్ చేయాలనుకుంటే మ్యాంగో సాగో డెజర్ట్ రెసిపీ అడుగుతాం, కానీ కాపీ రైట్స్ వాళ్ళ పాపవి. ఆయన కూడా వాళ్ళ పాప నుంచి ఆ రెసిపీ నేర్చుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యాంగో సాగో ఇస్ సూపర్. సో మ్యాంగో సాగో మనం మేక్ ష్యూర్ ముద్దపప్పు ఆవకాయ, వంకాయ, క్యాప్సికమ్. ముద్దపప్పు ఆవకాయ, గోంగూర పచ్చడి కదా. ఎవరైనా గోంగూర పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకొని ట్రై చేశారా? నువ్వు చేసావు, నేను కూడా అదే అలానే కదా ట్రై చేయాలి గోంగూర పచ్చడి. ఎవరైనా ట్రై చేయకపోతే గోంగూర పచ్చడి ముద్దపప్పు నెయ్యి సూపర్ కాంబినేషన్. మీకు ఆవకాయ ముద్దపప్పు ఎంత నచ్చుతుందో అది కూడా అంతే. ఎందుకు చెప్తున్నా అంటే మన గేమ్స్ ఆడాక ఆకలేసింది అనుకో, మనకు ఫుడ్ ఉంది కదా, మనందరం వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దాం కాంబినేషన్స్, ఓకేనా? ఉలవచారు అందరు ట్రై చేశారా? ఉట్టి ఉలవచారా విత్ క్రీమా? ఈసారి ఉలవచారు విత్ క్రీమ్ ట్రై చేయండి, అది ప్రాపర్ కాంబినేషన్ అంట. అనుకో ఫస్ట్ అందరినీ తిను మీ అందరు తినాలే కానీ రైస్ ఎంత? మన రైస్ కుక్కర్ రెడీగా ఉంది, రైస్ బస్తా రెడీగా ఉంది, మన హ్యాపీగా తినేసి ఇంటికి వెళ్ళొచ్చు. జయశ్రీ హాయ్, భోంచేసావా? తినేసా, ఫుల్గా తినేసా. ఎన్ని ఐటమ్స్ తిన్నావు? అన్నీ తినలేకపోయాను, కాకపోతే ఐ థింక్ నెక్స్ట్ టైం ఇంకొక ప్లేట్ తీసుకుని వెళ్తా. ఓకే, ఈవినింగ్ దాకా మనకి టైం ఉంది. రౌండ్ 2కి కొంతమంది ప్రిపేర్ చేస్తే 3-4 కూడా కొంతమందిని ప్రిపేర్ చేస్తున్నారు. సో నువ్వు ఏదో ఒక రౌండ్లో జాయిన్ అవ్వు, ఓకేనా? ఓకే, తప్పకుండా. అసలు ఇవాళ మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావు? 15? నో. 20? నో.
5 ఐటమ్స్. సో అవుట్ ఆఫ్ దెమ్ నీ ఫేవరెట్ ఏంటి, ఏది నచ్చింది? నా ఫేవరెట్ మ్యాంగో సాగర్, ఇంకా ముద్దపప్పు ఆవకాయ అన్నం. ఐ థింక్ మనందరం ఒకే ఇదిలో ఉన్నట్టున్నాం. ఆ 2 ఐటమ్సే మనకి మళ్ళీ ఉండవేమో. మేబీ విల్ గెట్ ఏ ఛాన్స్ టు ట్రై డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ రౌండ్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ. థ్యాంక్స్. శ్రవంతి, నువ్వు అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు, అందరినీ రివ్యూస్ అడుగుతున్నావు. నీ రివ్యూ ఏంటో చెప్పు మాకు. అక్కడ అంత లిస్ట్ చదివాక నాకు అన్ని ఐటమ్స్ ఎలా ట్రై చేయాలో అర్థం కాక 3-4 ఐటమ్స్ ట్రై చేసా. అసలు అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అవుట్ ఆఫ్ దెమ్ నా ఫేవరెట్ కూడా సేమ్ మ్యాంగో సాగు అండ్ ముద్దపప్పు ఆవకాయ అన్నం. గోంగూర పచ్చడి చెప్పలేదేంటి కింగ్? అది రౌండ్ 2. గోంగూర పచ్చడి, ముద్దపప్పు అండ్ నెయ్యి. ఓకే, నీ రౌండ్ 2 ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు, అందుకే వాళ్ళందరూ కూడా నీతో తీసుకెళ్దామని చెప్పి ముద్దపప్పు విత్ గోంగూర అని చెప్పి కాంబినేషన్ చెప్తున్నావు అనమాట. ఇది నేను చెప్తున్న కాంబినేషన్ కాదు, మన హిస్టరీ నుంచి వచ్చిన కాంబినేషన్ ఇది. ఫుడ్ అందరూ తిన్నారు, రివ్యూస్ బాగా ఇస్తున్నారు, ఇంకా అందరు రిలాక్స్ అయిపోతున్నారు. సో గేమ్స్ ఎప్పుడు మొదలు పెడుతున్నావు అనేది అందరి క్వశ్చన్, అందరి ఫేస్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్. అందరు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తంబోలా. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? సో నేను కూడా, మన అమ్మాయిలు అందరూ వచ్చేసారు, అబ్బాయిలు కూడా త్వరగా వస్తే స్టార్ట్ చేయాలి అని చెప్పి నా కోరిక అనమాట. నేను ఒకసారి క్విక్గా వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తా. పిలుచుకురావటం కదా, ఒక కేక్ వేయి అందరినీ. ఓకే, ఎలా వేయాలి చెప్ప? అబ్బాయిలు అందరూ ఫోన్ చేసి త్వరగా ఇటు రావాలి. అది పిలుపులాగుంది, కేక. ఓరి బాబు ఇటు రండ్రా బాబు. ఓకే, ఇది కదా కేక్ అంటే. 4840 4040. ఫస్ట్ నెంబర్ ఏంటి? నాటీ కాదు, 4840. నేను కాదు, నెంబర్ ఈజ్ 4840 అంట. ఓకే, ఫస్ట్ నెంబర్ ఈజ్ 4040. 40 40. నెక్స్ట్ నెంబర్ ఈజ్ సూపర్ 6 6. Next number is all the 3s 33. Next number is rise and shine. ఏంటో చెప్పగలరా ఎవరైనా? 49. 4949. 126 49 53 72. సూపర్ అండి. సో ఫస్ట్ లైన్ ఈజ్ డన్. నౌ ఆల్ వీ హ్యావ్ ఈజ్ సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్? ఫుల్ హౌస్. ఎస్. ఓకే, శాలిని నాగుల గారు థర్డ్ లైన్ స్ట్రైక్ ఆఫ్ చేశారండి. సో వీ హ్యావ్ నౌ సెకండ్ లైన్ అండ్ ఫుల్ హౌస్. ఓకే, ఇప్పుడు టై అయిందండి, ఒక్క నిమిషం. ఓకే, మా టీడీపీ కమిటీ మెంబర్స్ అసలు 2 3 ఇచ్చేద్దాం అని చెప్పి సైకిల్ చేస్తున్నారు మాకు. ఇది ముందే చెప్తే ఇంకో 4 టికెట్లు కొనేవాళ్ళు కదా ఒక్కొక్కళ్ళు. సో ఫస్ట్ లైన్ ప్రైజ్ గోస్ టు వేణు గుమ్మల్ల గారు. సెకండ్ లైన్ గోస్ టు 2 people. One is Anuradha Chengalsetti garu and Soumya Mokkapati. And third line and full house goes to Shalini Nagula garu. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లండి. సో హోప్ మీ అందరు కూడా ఈ తంబోలా గేమ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలానే మీ కిడ్స్ వ్యూస్, మన గర్ల్స్ వ్యూస్ కూడా నాకైతే బాగా తెలిసినాయి. వినవే అన్నుల మిన్న తగవే పద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లమ్మో. కనవే తొక్కుడు బిళ్ళ జగడం ఎందుకే మళ్ళా రాజీ ఉండాలే పిల్ల.
హరిలో హరి సరికి సరి వినవే మరి తక్కువ తిక్కో తతికినతోం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం తకధిమితోం బావయ్యో ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्पाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसधानाध्याय गुरुपुत्र परे पात्रे गुरुभाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुट्पाय गन्धमप्पाय गोजयप्रणाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. బ్యూటిఫుల్ హితిక. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ ఫ్లోర్. ఓకే కిడ్స్ come on fast. వెరీ నైస్ కదా. వీ హ్యావ్ ఇనఫ్ చైర్స్ అందరు కూర్చోడానికి. దిస్ ఇస్ జస్ట్ ఏ ట్రయల్. ఓకే సో విల్ స్టార్ట్ ద యాక్చువల్ గేమ్ నౌ. ఓకే ఇంకెవరైనా కిడ్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా క్విక్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే అండ్ ఓకే అండ్ మధ్యలో కూడా ఎవ్వరు నడవద్దండి, అడల్ట్స్ ఆర్ కిడ్స్. ఓకే లెట్ స్టార్ట్ ద గేమ్ అగైన్. సందీప్ కిడ్స్కి గేమ్ జరుగుతుంది, జస్ట్ మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఓకే It's not done yet.
excited. Sorry, ma. Thank you for your participation. Okay, let's quickly move the chairs and let's go to next round quickly, yeah? Anuradha akka inkoka chair kuda teesayra please. అరే జయ కాంపిటీషన్ ఎవరు లేరు అసలు తను ఫోన్ స్పేస్లో వెళ్తుంది. జయ పేస్ని కూడా మీరు మ్యాచ్ చేయలేకపోతున్నారు. సారీ హితిక, అసలు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బాబా అయితే, సారీ హితిక అనగానే అది చెప్పండి మీరు అని. అరే నడవద్దురా, పరిగెత్తాలి మీరు. Okay? Honey, come on. Sorry, Snicky. I want to know how you are feeling internally. How do you feel this winning? Happy. How happy you are? Pretty happy. అమ్మాయిల కన్నా నేనే గెలిచానన్న హ్యాపీనెస్ లేకపోతే వీళ్ళందరినీ ఓడిచ్చేసానన్న హ్యాపీనెస్? The fact that I beat everybody. వావ్, రమేష్ గారు అసలు మాల్ కాంపిటీషన్ కాదండి. సి అయితే నాకైతే అర్థమైంది, నెక్స్ట్ టైం నేనైతే ట్రబుల్ని అసలు టచ్ కూడా చేయను, ట్రబుల్ చేయటం తర్వాత. ఓకే, ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి అందరు కూడా బాబుకి. ఏంటి నడుస్తున్నారు? కాస్త 2 అడుగులు ఫాస్ట్గా అన్నా వాక్ చేయండి. వామ్మో చిన్నగా. ఓకే, గుడ్. ఎవరు కొట్టుకోకుండా బాగా ఆడారు. నెక్స్ట్ రౌండ్ ప్రసన్న. రెండు తీసేయండి, రెండు తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ రౌండ్. ఆర్ వి ఆల్ రెడీ? నడవండి ఫాస్ట్గా. అమ్మ మీ స్పీడ్ చూస్తే నాకే భయం వేస్తుంది. కుర్చీ పట్టుకొని నడవండి లేకపోతే. ఫాస్ట్గా నడిచే వరకు ఐ విల్ బి ప్లేయింగ్ ద సాంగ్. ఓకే, హారిక భయపడినట్టుంది, ఏందమ్మా ఈ కాంపిటీషన్ అసలు అని. బట్ గర్ల్స్
గర్ల్స్ చెప్తున్నా కదా, ఈ రౌండ్ నుంచి మీరు కుర్చీలు అతుక్కొని నడిస్తే ఐల్ బీ ప్లేయింగ్ ద సాంగ్. ఓకే, మీరు ఫాస్ట్గా నడిచే వరకు. 2 చైర్స్ తీసేసారా? ఇంకోటి కూడా తీసేయండి ప్లీజ్. ఓకే, రెడీ, స్టార్ట్. ఊరికే ట్రై చేసా, బాగుంది కదా. అవలా అసలు ఏమి అమ్మా అంత ఈజీగానా? నన్ను పట్టుకోమంటారు అంత నీరసంగా ఉంటే? వచ్చి నడవండి. ఏ మూవ్ ఫాస్ట్ యా, ఇంత స్లోగా అయితే కష్టం. మౌనిక ఓకేనా? అనురాధ గారు అసలు ఏంది నువ్వు కూర్చున్న ఒక్క తోపే, రెండో తోపు కూడా లేదు అసలు. అంటే నేను ముందు నుంచి వస్తున్నా వాళ్ళని. అవునా, నేను జస్ట్ జోక్గా అంటున్నా. బట్ వెరీ నైస్ అండి. మీరు డ్యాన్స్ చేస్తారేమో అని చూస్తానే సాంగ్ ఆపేసాను నేను. అంత ఫాస్ట్గా అవ్వదండి గేమ్, కొట్టుకునేరు. ది రియల్ కాంపిటీషన్ నా. ఒక్క చైరే పెట్టండి. గర్ల్స్ అందరూ ఎక్కడ ఏమి కనీసం గీత కూడా తగలకుండా చాలా శృతి మెత్తగా ఆడుతున్నారు. ఓకే, ఫస్ట్ సెకండ్. ఈసారి కాస్త టీడీపీ గేమ్స్ ఫండ్ కూడా అడుగుతామండి, కాస్త అందరూ ప్రెజెంట్ చేస్తే ఇస్తాం. మామూలుగా కాదుగా. ఏంటండి కొట్టుకోవటమా కోడ్లు పందాల? నడవండి ఫాస్ట్గా. ఇదిగో ఒక్క స్టెప్ అన్న డాన్స్ చేయాలి, అప్పుడు దాకా ఆపను. డాన్స్. అవలేదు ఇంకా, కానివ్వండి. కాదు, కుర్చీ పైన ముక్కొకళ్ళు కింద ముక్కొకళ్ళు ఇచ్చేలాగున్నారా? మీ స్పోర్టినోస్ చూస్తే నాకే అసూయగా ఉంది. వెయ్యండి డాన్స్. రానా, అంత కాంపిటీషన్ లేదులేండి మనకు, కానివ్వండి. వామ్మో, నాకు కుర్చీలు 2 కుర్చీలు వేద్దాం పోనీ. కాదు, 2 సార్లు ఆవిడ 2 సార్లు ఈవిడే కూర్చుంటే లెక్కేసుకోవాలేమో ఎవరు ఎక్కువ
చివరి ఏ ముక్కైంది, ఎవరు వస్తే వాళ్ళే విన్నర్స్. నాకు తెలిసి ఐ థింక్ స్టిల్ యూ నీడ్ ఎవరు గెలిచారు, అందరూ ఎవరు గెలిచారు అనుకుంటున్నారు. నాకైతే లాస్ట్లో ఏం అర్థం కాలేదు నీకు సార్. గారు ఈజ్ షాల్ని, బట్ వెరీ టైట్ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ అండి. 4-5 సార్లు కూర్చున్న దానిలో కౌంట్ వేస్తే షాల్ని 3 సార్లు కూర్చున్నారు, మీరు 2 సార్లు కూర్చున్నారు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద లేడీస్ టు కమ్ ఫార్వర్డ్. మనం గ్రూప్ ఫోటోతో పాటు వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా చేద్దాం. అందరు రండి, నేను మళ్ళీ పేరున అందరిని పిలవలేను. క్విక్గా ఐ రిక్వెస్ట్ ఆల్ ద లేడీస్ టు మూవ్ అండ్ క్విక్లీ కమ్. అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు శాలిని గారు. ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు. మళ్ళీ అబ్బాయిలు అస్సలు చప్పట్లు కొట్టే ఇదిలో లేనే లేదు. నవీన్ గారు కొట్టారండి చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లేడీస్ గ్రూప్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికి కూడా ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ప్రతి కార్యక్రమంలానే మన ఈరోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్కి ఉంటుంది అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ శ్రవంతి. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్.